చంద్రబాబు నాయుడు గారికి ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పెద్దలు తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి జనసేన సమన్వయకర్త సోదరుడు ఊసా రాజేష్ గారికి విచ్చేసిన వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎన్నికల దగ్గరకు వచ్చినాయి. మీ అందరికీ తెలుసు, రాష్ట్రం యావత్తు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గపు పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించడానికి ఎదురు చూస్తా ఉన్నారు. రోజులు గడియలు లెక్క పెడతా ఉన్నారు. 4 సంవత్సరాల 11 నెలలు అనేక కష్టాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం. రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చాడు. రాష్ట్రాన్ని గంజాయికి హబ్బుగా చేశాడు. మాదక ద్రవ్యాలకి నిలవయంగా చేశాడు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యం వ్యాపారం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తి ఇవాళ ఎన్నికల్లో ఓటు అడగడానికి అర్హత ఉందా అని చెప్పి మీరు నిలదీయాలి ఆ పార్టీ కార్యకర్తలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. మద్యపాన నిషేధం దశలవారీగా చేసి మళ్ళా ఓట్లు అడుగుతానని చెప్పినటువంటి పెద్ద మనిషి మద్యం వ్యాపారం మొత్తం డిస్టిలరీలన్నీ అతనే హస్తగతం చేసుకొని మద్యం తయారీ కూడా చేజిక్కించుకున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. నమ్మి ఓట్లు వేసినటువంటి దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీల్ని నెత్తి మీద కాలేసి అధపాతాళానికి తొక్కినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బుడి అడుగులేస్తూ ఇటుక మీద ఇటుక పేర్చి కడతా ఉంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే మొత్తం కూడా కుప్పకూల్చేశాడు రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మళ్ళా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, అదేవిధంగా ఎన్డీఏ మిత్రపక్షం మీద ఆధారపడిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ జన సైనికులు వారు మద్దతు తెలియజేసినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ ఎంతో ఉత్సాహంతో ఒక నిబద్ధతతో మనకితో కలిసి పనిచేస్తా ఉన్నారు. వారందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నా వరకు నేను చెప్తే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, వారి యొక్క ఆదరణతో మీ మధ్య 4వసారి మళ్ళా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను. ఆశీర్వదించమని అడుగుతా ఉన్నా. గతంలో 2 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నా, అధికార పక్షంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశం ఎక్కడ వమ్ము చేయకుండా మీకోసం, నియోజకవర్గం కోసం నేను ఏ విధంగా పాటుపడ్డానో మీ అందరికీ తెలుసు. మరొకసారి 4వసారి మళ్ళా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందు మళ్ళా నిలబడతా ఉన్నాను. అఖండమైన మెజార్టీ ఇస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నా. నా మీద పోటీ చేసినటువంటి వ్యక్తులు 3 సార్లు పోటీ చేసిన వ్యక్తి 3వసారి జగన్ని ఒక్కసారి చూద్దాం అన్నట్టుగానే ఇక్కడ పోటీ చేసిన వ్యక్తిని కూడా అనుకొని గెలిపిస్తే 6 నెలల ముందే పలాయనం చిత్తగిచ్చి నియోజకవర్గం నుంచి పారిపోయిన సంగతి మీరు చూశారు. ఈయన ఎక్కడికో పారిపోయాడు, గెలిపించిన ఆయన ఎక్కడి నుంచో ఎవడో వచ్చాడు, కేరాఫ్ లేనాడు. ఈ ప్రాంతం డెల్టా ప్రాంతం, సస్యశ్యామలంగా ఉండే ప్రాంతం, శాంతి భద్రతలు నెలకొనే ప్రాంతం, అందరూ కూడా సోదర భావంతో ఉండేటటువంటి ప్రాంతంలో ఎక్కడో ఒక దండుపాళెం గ్యాంగ్ని ఈ నియోజకవర్గంలో దించినట్టు కనబడతా ఉంది. మీరు ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఎటువంటి వాడు అనేది గతంలో చెప్పా నేను. ఆ కొండేపి నియోజకవర్గానికి మన నియోజకవర్గం నుంచి వెళ్ళిరండి విజిటర్స్గా, అక్కడ కనుక్కొని రండి, ఇక్కడ మీరు తీర్పు ఇవ్వండి. వాళ్ళ ఓటమిని వాళ్లే అంగీకరించినట్టు అయింది. నా మీద నుంచి పారిపోవటం అంటే ఎవరినో తీసుకొచ్చి పోటీ చేపిస్తా ఉన్నారు. ఇవాళ నోట్ల కట్టలు, కోట్లు తీసుకొచ్చి ఎన్నికలు చేయాలి, మద్యంతో ఎన్నికలు చేయాలి, అధికారాన్ని అడ్డం పెట్టుకోవాలని చూస్తా ఉన్నారు. ఎక్కడ కూడా మరి మీరు లొంగరు. 100% తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, జనసేన పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తారని చెప్పి
నేను మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నా, ఆకాంక్షిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి వారు ఇచ్చిన అవకాశాన్ని వమ్ము కాకుండా వారితో కలిసి సేవ చేసే భాగ్యం మరొకసారి నాకు ఇమ్మని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు అనేక మంది తెలుగుదేశం పార్టీ వైపు చూస్తా ఉన్నారు. రాష్ట్రంలోనే ఇవాళ వాళ్ళకి అభ్యర్థులు కరువయ్యారు. 3 రోజులకు ఒకరిని మారుస్తా ఉన్నారు, ఎవరెవరినో తెచ్చి పెడతా ఉన్నారు, అటోడిని ఇటున్నట్టు ట్రాన్స్ఫర్లు చేస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నటువంటి హేని కృష్ణ గారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరబోతా ఉన్నారు. అదేవిధంగా వారు భర్త గారైనటువంటి కత్తెర సురేష్ కుమార్ గారు, వారిద్దరు దంపతులు కూడా ఈ వేదిక మీద తెలుగుదేశం పార్టీలో చేరబోతా ఉన్నందుకు ఎంతో ఆనందిస్తూ వారిని వేదిక మీదకి సదౌరంగా నేను ఆహ్వానిస్తున్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఉపన్యాసాలు చాలా క్లుప్తంగా ముగిస్తాం. పెద్దలు పూజ్యులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది ఉంది. ఇప్పుడు ముందుగా మన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాజీ డీజీపీ క్యాడర్ అధికారి, ఐపీఎస్ అధికారి, గుంటూరు జిల్లాలో కూడా 96-98 ఎస్పీగా పనిచేసినటువంటి పెద్దలు సౌమ్యులు మరి తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని వారి సందేశం క్లుప్తంగా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. ప్లీజ్ దయచేసి జెండాలు దించడమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇన్నిసార్లు చెప్పించుకోవద్దు. క్రమశిక్షణ మన నియోజకవర్గం మీకు తెలుసు. ఒక్కసారి జెండాలు దించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ప్లీజ్ బాబు, ఎన్నిసార్లు చెప్పించుకోవద్దు. ప్లీజ్ బాబు తీసేయండి ప్లీజ్ బాబు. జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు జెండాలు దించండి ప్లీజ్. కృష్ణప్రసాద్ గారిని మాట్లాడుతుంది కోరుతున్నా. సభకు నమస్కారము. కొల్లూరు గ్రామము, వేమూరు నియోజకవర్గంలో